మార్కెట్ ఎక్కడైనా సరే ఓపెన్ అవ్వడం కామను, క్లోజ్ అవ్వడం కామను, హై క్రియేట్ చేయడం కామను. సో దీని ఎనాటమీ ఇదే అనమాట, ఇంక ఇలాగే ఉంటుంది ఇంకా. సో ఇంకా దీన్ని ఇంకా డీప్గా చూద్దాం. సో దీన్ని ఇంకా డీప్గా చూద్దాం. సో ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ కదా, మళ్ళీ చెప్తున్నా, గ్రీన్ క్యాండిల్ దీన్ని ఏమంటామంటే బాడీ అని పిలుస్తాం, దీన్ని విక్ అంటాం. ఇది కూడా దీన్ని విక్ అని పిలుస్తాం టోటల్గా. సో దీని బాడీ, ఇది విక్. ఇది ఎలా ఓపెన్ అవుతుంది? గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు కూడా కింద ఓపెన్ అవుతుంది, రెడ్ క్యాండిల్ ఎప్పుడు కూడా పైన ఓపెన్ అవుతుంది. అంటే రెడ్ క్యాండిల్కి ఓపెన్ అనేది పైన ఉంటుంది, గ్రీన్ క్యాండిల్కి ఓపెన్ అనేది కింద ఉంటుంది. అంతే, ఇది ఒక లాజిక్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. సో గ్రీన్ క్యాండిల్ ఎలా ఓపెన్ అయింది? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఇలా ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ఇలాగా ఇక్కడ క్లోజ్ అయింది ఇలాగా. దీన్ని ఇంకా క్లియర్గా చెప్తా, ఒక నిమిషం. గ్రీన్ కలర్ బాడీ, ఇది గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్ రెడ్ కలర్. ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, క్లోజ్ ఇక్కడే. ఇది రెడ్ కలర్ది, ఇది గ్రీన్ కలర్. ఓకేనా? ఇది రెడ్ కలర్ది, ఇది గ్రీన్ కలర్. సో మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్ ట్రేడింగ్ వ్యూ. నెక్స్ట్ మనం వీటిని ఏమంటామంటే క్యాండిల్స్ అంటాం మనం. సో దీన్ని బై సైడ్ క్యాండిల్, అంటాం. దీన్ని మనం సెల్ సైడ్ క్యాండిల్ అంటాం. సో దీన్ని మనం బై సైడ్ క్యాండిల్ అంటున్నాము, దీన్ని మనము సెల్ సైడ్ క్యాండిల్ అంటున్నాము. ఓకే, దీని బాడీ ఇది, దీని విక్ ఇది. ఓకే, నెక్స్ట్ దీని ఓపెన్, ఇది ఓపెన్, లో, హై, క్లోజ్, ఓపెన్, హై, లో, క్లోజ్. రెడ్ కలర్కి ఇలాగా, గ్రీన్ కలర్కి ఇలాగా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఒక నిమిషం. ఓకే, లైవ్ చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇది రెడ్ కలర్ క్యాండిల్, బ్లాక్ రెడ్ కలరు, వైట్ గ్రీన్ కలరు. ఓకేనా? ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది? అవునా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓపెన్ అయింది, ఇది పైకి వెళ్ళింది, గ్రీన్ కలర్గా మారింది. చూడండి ఒకసారి, ఇది ఎలా క్లోజ్ అవుద్దో చూద్దాం. ఇంకా 10 సెకండ్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్గా మారింది. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ బులిష్గా కనిపిస్తుంది. ఇంకా విక్ వేయలేదు ఇంకా. ఓకే, అసలు ఇక్కడ విక్ వేయలేదు అసలు. సో ఇది బేరిష్గా మారే ఛాన్స్ కనబడుతుంది. చూద్దాం, వెనక్కి వచ్చిందంటే కనుక ఆ పైది విక్గా మారిపోద్ది అనమాట.
చూడండి అక్కడ విక్గా మారిపోతుంది, బులిష్గా అంత పైకి వెళ్ళింది, అది విక్గా మారిపోతుంది. అదిగో చూసారా రెడ్ కలర్ వచ్చింది, పైన ఉన్న గ్రీన్ కలర్ ఇప్పుడు ఏమైపోయింది, విక్ అయిపోయింది. సో దీన్ని మనం విక్ అంటున్నాము. అంటే ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఓపెన్ హై, లో క్రియేట్ చేస్తుంది, లో క్రియేట్ చేసి క్లోజింగ్ కావాలి. ఇంకా 24 సెకండ్స్ ఉంది క్లోజ్ అవ్వడానికి. సమ్ టైమ్స్ అది లో కూడా క్రియేట్ చేసుకుని అప్పుడు బులిష్గా క్లోజ్ అవుతుంది. అది కానీ ఎలా క్లోజ్ అయినా ఎలా వెళ్ళినా కానీ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క ఎనాటమీ ఒకలా ఉంటుంది, రెడ్ కలర్ దానికి ఒకలా ఉంటుంది. చూపిస్తాం. అది క్లోజింగ్, దాని క్లోజింగే ఇంపార్టెంట్ అనమాట. సో రెడ్గా క్లోజ్ అయింది. ఫస్ట్ ఎలా కనిపించింది, గ్రీన్గా కనిపించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రీన్గా కనిపించిందా, కింద ఏం లేదు, విక్ లేదు. సో మళ్ళీ విక్ క్రియేట్ చేయడానికి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది దానికి. థర్టీ 8 సెకండ్స్ ఉంది. సో 10 సెకండ్స్ ఉంది. సో ఇది బులిష్గా క్లోజ్ అయిందంటే కనుక అంటే ఓపెన్ ఇక్కడే, ఇంకా లో క్రియేట్ చేయలేదు అన్నట్టు. సో ఓకే, బులిష్గా క్లోజ్ అయింది, ఇంకా లో క్రియేట్ చేయలేదు, ఓపెన్ హై క్లోజ్. లో ఏదంటే లో కూడా ఓపెన్ దగ్గరే ఉంది ఇంకా. సో నెక్స్ట్ చూడండి, ఇది బేరిష్గా ఫ్లిప్ అయింది, కానీ పైన ఏం లేదు, హై లేదు. సో ఇదేం చేస్తుంది చూద్దాం. ఈ క్యాండిల్ చూసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ లో క్రియేట్ చేసుకుంది, అది ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూసారా. అంటే ప్రతి క్యాండిల్ కూడా ఏం చేస్తుంది అని అంటే ఇలాగా క్రియేట్ అవ్వడానికే ట్రై చేస్తుంది ఎప్పుడు కూడా. ఎలాగా దీని ఎనాటమీ ఇలా క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా చూస్తుంది. ఓపెన్ లో హై క్లోజ్, ఓపెన్ హై లో క్లోజ్, ఇలా క్రియేట్ అవ్వడానికి ఎప్పుడు మార్కెట్ చూస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఇక్కడతో మీకు క్యాండిల్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలా క్యాండిల్స్ ఉన్నాయి, అవునా, చాలా క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్తే టైం ఫ్రేమ్స్ గురించి కూడా చెప్తాను. సో ఇన్ని క్యాండిల్స్, వీటన్నిటిని మనం ఏమంటామంటే చార్ట్ అంటాం. మనం దీని అంతటిని కలిపి చార్ట్ అని పిలుస్తాం. ఓకే, మీకు ఒక్క క్యాండిల్ చూస్తే మీకు ఎలా ఉంది, ఒక క్యాండిల్ దగ్గరికి వెళ్తున్నాను నేను, ఒక క్యాండిల్ చూస్తారు మీకు ఏం అర్థం అవుతుంది, ఏమీ అర్థం కాదు ఒక క్యాండిల్ చూస్తే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. అంటే ఇక్కడ బై తీసుకోవాలా సెల్ తీసుకోవాలా మీకు ఏం అర్థం కాదు. సో ఎప్పుడైతే మనం చార్ట్లోకి వెళ్తామో, చార్ట్ అంటే ఇలాగా ఇక్కడ ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే వస్తుంది. సో దీన్ని మనం చార్ట్ అంటాం. చార్ట్ ఏం చెప్తుంది, ట్రెండ్ ఎట్ సైడ్ ఉందో చెప్తుంది. సో చార్ట్, దీని అంతటిని చార్ట్ అంటాం. చార్ట్ బట్టే మనం ట్రేడ్ చేస్తాం, చార్ట్ బట్టే డిసిషన్ తీసుకుంటాం మనం. సో దాన్ని చార్ట్ అంటాం, వీటిని క్యాండిల్స్ అంటాం. ఇక్కడతో క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ టైం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ పెద్దగా ఏమి రావు. అప్పుడు ఈ సింబల్ నొక్కితే మీకు ఏమవుతుందంటే టైం ఫ్రేమ్స్ అని ఇలా చూపిస్తుంది మీకు. దీంట్లో నేను స్టిక్ చేసుకున్నాను కదా, 1 మినిట్ అని, 3 మినిట్ అని, 5 మినిట్ అని, 15 మినిట్, 30 మినిట్స్, ఇలాగా నోట్ చేసుకోండి. ఇది కూడా 1 మినిట్, 3, 5, వీటన్నిటికీ స్టార్ మార్క్ పెట్టుకోండి. వీటన్నిటికీ స్టార్ మార్క్, నేను ఎలా స్టార్ మార్క్ పెట్టుకున్నానో అవి మీరు నోట్ చేసుకుని అవి మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా. 1,
2 1 1 3 5 3, 5, 15 15, 30, 1 hour, 4 hours, 1 day, 1 week, 1 month. ఓకే, అంతే. మీకు అప్పుడు ఎలా వస్తుంది మీకు. సో ఇక్కడ ఎలా వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నేను 1 మినిట్లో ఉన్నాను, ఇక్కడ 1 మినిట్ నొక్కాను అంటే ఇక్కడ ఒక క్యాండిల్ రేంజ్ వచ్చేసి 1 మినిట్ అనమాట. ఓకే, ఇదొక 1 మినిట్, ఇదొక 1 మినిట్, ఇదొక 1 మినిట్, ఇదొక 1 మినిట్, ఇదొక 1 మినిట్. ఇప్పుడు 3 మినిట్కి వెళ్ళాను నేను. ఇది 3 మినిట్ క్యాండిల్. ఇది ఒక క్యాండిల్లో 3 మినిట్స్, ఒక క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడానికి 3 మినిట్స్ పడుద్ది. ఓకే, నేను 5 మినిట్కి వెళ్ళాను ఇక్కడ. అప్పుడు ఏమైంది, ఒక క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడానికి 5 మినిట్స్ పడుద్ది. అంటే లోపల ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి దీంట్లో? 1 మినిట్ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 15 మినిట్కి వెళ్ళాను నేను. 15 మినిట్ ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు పడుద్ది. దీంట్లో 1 మినిట్ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సో 30 మినిట్కి వెళ్ళాను నేను. 30 మినిట్కి వెళ్తే ఒక క్యాండిల్ ఎన్ని ఉన్నాయి? 30 క్యాండిల్స్ ఉన్నాయి, 1 మినిట్ క్యాండిల్స్. క్లోజ్ అవ్వడానికి 30 మినిట్స్ పడుద్ది. నెక్స్ట్ 1 అవర్కి వెళ్ళాను నేను. 1 అవర్లో ఎన్ని ఉన్నాయి? 60 క్యాండిల్స్ ఉంటాయి. సో 4 అవర్కి వెళ్ళాను. ఒక క్యాండిల్ వచ్చేసి 4 గంటలు పడుద్ది క్లోజ్ అవ్వడానికి. డే టైం ఫ్రేమ్కి వెళ్ళాను. ఒక క్యాండిల్ 1 డేతో సమానం అనమాట. వీక్లీకి వెళ్ళాను నేను. ఒక క్యాండిల్ ఈ వారం అంతటిని చూపిస్తుంది. ఈ వారం క్యాండిల్ అనమాట ఇదంతా. సో ఏ క్యాండిల్ అయినా సరే సేమ్ ఓపెన్లో హై క్లోజ్ ఎలా క్రియేట్ చేసుకుని వెళ్తుంది ఎప్పుడు కూడా. సో మంత్కి వెళ్ళాను. ఒక 1 మంత్ అంటే ఇంకా 17 రోజులు అవుద్ది. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 17 రోజులు పడుతుంది. మంత్ అంటే ఇది ఒక మంత్ అనమాట. ఇది ఒక 1 మంత్. ఇది మే మంత్, ఇది ఏప్రిల్, ఇది మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్. కింద మీకు కనిపిస్తుంది చూసారు, ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో ఇలాగా 1 మినిట్కి వెళ్తే ఏమైంది, అవన్నీ మనకు ఒక ఏం కనిపిస్తుంది, చార్ట్లా కనిపిస్తుంది. సో ఇలాగా వీటిని టైం ఫ్రేమ్స్ అని అంటాం. ఓకేనా, వీటన్నిటిని మనము టైం ఫ్రేమ్స్ అని అంటాం. అంటే మనం అనాలిసిస్ చేయడానికి ఒక టైం ఫ్రేమ్, ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ మనం వాడతాము. ఆ టైం ఫ్రేమ్ పరంగా మనం వెళ్తాం. వాటిని మనం టైం ఫ్రేమ్స్ అంటాం. వీటిని మనం క్యాండిల్స్ అంటాం. క్యాండిల్స్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఓకేనా, తర్వాత అన్ని క్యాండిల్స్ని కలిపి మనం ఏమంటామంటే చార్ట్ అంటాం మనం. సో ఇవాళ నేర్చుకున్నవి సో వాట్ ఈస్ ట్రేడింగ్ అని మనం స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి. ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం మాత్రమే కాదు, ఇదొక బిజినెస్ అని మనం చూసాం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ గురించి చూసాం మనం. నెక్స్ట్ మనం చూసింది ఏంటి, క్యాండిల్స్. సో వాట్ ఈస్ క్యాండిల్ని స్టార్ట్ చేసాం. తర్వాత క్యాండిల్ టైప్స్ ఎన్ని ఉంటాయి? 2. బై క్యాండిల్, సెల్ క్యాండిల్. ఓకే, ఇంకొక క్యాండిల్ ఉంటుంది, ఆ క్యాండిల్ కూడా చెప్తాను. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ క్యాండిల్. ఇంతే, మార్కెట్లో ఇవే కనబడతాయి. ఇంకొక క్యాండిల్ మీకు కనబడదు, ఇంతే కనబడదు. అంటే ఇక్కడేమవుతుంది,
ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయింది, హై, ఓపెన్ హై, లో, ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది. ఓకే. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఇలాంటప్పుడు ఏమవుద్ది, అటు రెడ్ కలర్ కనపడదు, ఇటు గ్రీన్ కలర్ కనపడదు. వీటికి ఇలా కనిపించింది, కనీసం ఒక రెడ్ అన్న కనిపించింది, ఒక గ్రీన్ అన్న కనిపించింది. దీనికి ఎక్కడ ఉంది ఓపెన్ అంటే ఇక్కడే ఓపెన్ ఉంది, ఇక్కడే క్లోజ్ కూడా ఇక్కడే ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. హై లో మాత్రం కామనే, ఈ హై లో మాత్రం కామనే. దీన్ని బై అనుకోకూడదు, సెల్ అనుకోకూడదు, క్లారిటీ లేదనమాట. క్లారిటీ లేని క్యాండిల్ ఇది. ఓపెన్, ఇక్కడే క్లోజ్. సో క్లారిటీ లేని క్యాండిల్ అనమాట ఇది. సో దీన్ని మనం డోజీ అంటాము, లేదా కన్సల్టేషన్ క్యాండిల్ అంటాం. అంటే మార్కెట్ ఏది క్లారిటీ లేదని అర్థం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్యాండిల్. సో నెక్స్ట్ మనం ఇంకా ఏం నేర్చుకున్నాం, టైం ఫ్రేమ్స్. సో టైం ఫ్రేమ్స్ గురించి నేర్చుకున్నాం మనం. సో ఇంతే, ఇక్కడతో మీకు క్యాండిల్స్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చార్ట్ గురించి నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ క్యాండిల్ చార్ట్. ఓకే, ఎక్కడితో మీకు క్లారిటీ వచ్చిందండి వీటి గురించి. ఓకే, ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్నారు. సో వాట్ ఈస్ క్యాండిల్ అని మీకు అర్థమైంది. క్యాండిల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, బై క్యాండిల్, సెల్ క్యాండిల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ నేమ్ వచ్చేసి కన్సాలిడేషన్ క్యాండిల్. సో కన్సాలిడేషన్ క్యాండిల్ ఇది. దీనికి మొత్తం విక్ బాడీ ఏమి ఉండదు, ఇంకా విక్ ఏముంటుంది, ఇంకా బాడీ ఏముండదు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది కాబట్టి బాడీ ఉండదు. సో ఈ క్యాండిల్ ఒకసారి నేను ఈ క్యాండిల్ని కూడా చూపిస్తాను నేను, కన్సల్టేషన్ క్యాండిల్ని. వన్ అవర్లో ఎక్కువ ఉండకపోవచ్చు. ఇదిగో ఇక్కడ ఉంది. ఇలా అనమాట, ఇంకా నియర్ బై దగ్గరలో ఇంకా క్లోజ్ అవుద్ది. సో ఇక్కడ డిసిషన్ క్లారిటీ లేదు, చూసారా. ఇటే వెళ్తుంది, ఇంకా క్లారిటీ లేదు. ఇదిగో ఇది ఇంకా క్లియర్గా ఉంది, అది ఇంకా అసలు క్లారిటీయే లేదు. ఇంకా ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది. సో ఇది కొన్ని క్యాండిల్స్ కి మీరు అన్నట్టు బుల్లిష్ గా క్లోజ్ అవడం అది ఉంది కదా, దానికి పూర్తిగా విక్ అనేది క్రియేట్ అవ్వదా? కొన్నిసార్లు విక్ క్రియేట్ అవ్వదండి. అంటే అది అయితే లో నుంచి స్టార్ట్ అయిపోయి లో నుంచి పైకి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోవడం. అవును, ఇలాగా ఇలా వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు వెళ్తుందండి అలాగా, అన్నిసార్లు కాదు. ఇంకా దీనికి అసలు విక్ లేదు, చూసారా. అంటే బై స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి ట్రెండ్ చూసారా ఎంత బాగా తీసుకెళ్ళారో. అలా ప్రతిసారి కాదు, సమ్ టైమ్స్ ఉండదు అంతే. అంటే వాల్యూమ్ టైం కానీ, లేదా ఓపెనింగ్ టైం కానీ, లేదంటే సెషన్ ఓపెనింగ్ టైం కానీ, అప్పుడు మాత్రమే. ఇంకా మీకు ఎదరికెళ్ళే కొద్దీ అది మీకు అర్థమవుద్ది. సెషన్ ఓపెనింగ్స్ అంటే ఏంటి, వాల్యూమ్ టైమ్స్ అంటే ఏంటి, అవన్నీ మీకు తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఎందుకు విక్ క్రియేట్ అవ్వలేదో మీకు అర్థమవుద్ది అక్కడ. సో దీని ఏం బై క్యాండిల్ అంటాం, సెల్ క్యాండిల్. దీన్ని కూడా చూసారు కదా, ఇన్సైడ్ క్యాండిల్, అది కన్సల్టేషన్ క్యాండిల్. నెక్స్ట్ మనం
రేపు డిస్కషన్ ఏంటంటే కంప్లీట్గా ఈ ట్రేడింగ్ వ్యూ గురించి, మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతటి గురించి రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ట్రేడింగ్ వ్యూ మీరు ఇవాళ ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి. రేపు కంప్లీట్గా అసలు దీంట్లో ఉన్న టూల్స్ ఏంటి, ఎలా వాడాలి, కంప్లీట్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలాగా డ్రా చేసుకోవాలి, ఎలాగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇవాళకైతే కనుక